హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనకి ఏపీ టెట్ పేపర్స్ జరిగాయి కదా, అందులో భాగంగా ఈరోజు ఈ వీడియోలో 2026 ఆగస్టు 7వ తారీఖు షిఫ్ట్ 2కి సంబంధించి ఎస్జిటి లెవెల్లో మ్యాథ్స్ కంటెంట్ పరంగా ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. అలాగే దీనికి ముందు జరిగినటువంటి ఇదే 7వ తారీఖు షిఫ్ట్ 1 పేపరు, అలాగే దానికి ముందు రోజు అయినటువంటి 6వ తారీఖు షిఫ్ట్ 2 పేపర్స్ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ మన ప్లేలిస్ట్ లో ఉంటుంది. దాంతో పాటు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఏమంటున్నాడు, పూర్ణాంకాలలో సంకలన తత్సమాంశము ఎడిటివ్ ఐడెంటిటీ అని అంటున్నాడు. ఎడిటివ్ ఐడెంటిటీ అంటే 0 అని అర్థం. ఆ 0 అనేది పూర్ణాంకాలలో ఉంటుంది కదా. పూర్ణాంకం అంటే హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0, 1, 2, 3. 0 అనేది పూర్ణాంకాల్లో ఉంటుంది కాబట్టి సంకలన తత్సమాంశం అనేది 0గా మనం చెప్తాము. అందుకు ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఒక దీర్ఘచతురస్రాకార పొడవు అనేది వెడల్పు కన్నా 0.76 మీటర్లు ఎక్కువ. అంటే పొడవేమో వెడల్పు ఏదైతే ఉంటుందో దానికంటే 0.76 ఎక్కువ. అయితే వెడల్పు 0.64 మీటర్లు, వెడల్పు ఏమో 0.64 మీటర్లు ఇచ్చాడు. 0.64 ఇచ్చాడు. పొడవేమో ఈ వెడల్పు కంటే 0.76 ఎక్కువ అంటున్నారు కదా, కాబట్టి ఇది ప్లస్ చేయాలి. అప్పుడు అది పొడవు అవుతుంది. 4, 6, 10, 0, 1, 7, 7, 14, 4, 1, 1 పాయింట్. అంటే ఎల్ ఏమో 1.4, డి ఏమో 0.64. ఇప్పుడు మనకేమంటున్నాడో చూడండి. దాని వైశాల్యం అని అంటున్నాడు. మనకి దీర్ఘచతురస్రాకారం తాలూకా వైశాల్యం ఫార్ములా అంటే పొడవు ఇంటూ వెడల్పు. పొడవుని వెడల్పు ఇంటూ చేయాలి. పొడవేమో 1.4, వెడల్పు ఏమో 0.64. ఇప్పుడు చూడండి, ముందు పాయింట్స్ అనేవి పక్కన పెట్టేస్తే నార్మల్ గా ఏ విధంగా మనం మల్టిప్లై చేస్తాం ఆ విధంగా చేసేద్దాం. 14 4 56, 6, 5, 14 6 84, 5, 89 అయిపోయింది. 14 0 0. ఇప్పుడు పాయింట్స్ చూడండి. పాయింట్ తర్వాత ఇక్కడ 2 ప్లేసెస్, ఇక్కడ ఒక ప్లేస్, టోటల్ గా 3 ప్లేసెస్ తర్వాత పాయింట్ కావాలి. అందుకు ఇక్కడ మనం పాయింట్ పెట్టాలి. ఇప్పుడు ఇదేమవుతుంది, చదరపు మీటర్లు అవుతుంది లేదా మీటర్ స్క్వేర్ అవుతుంది. ఇది మనకు కావాల్సినటువంటి ఏరియా. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఇక్కడ 3 దశాంశాలు ఇవ్వడం అయితే జరిగింది, డెసిమల్స్. వాటిని ప్లస్ చేయమంటున్నాడు. ఇటువంటి సందర్భంలో నాన్ మ్యాథ్స్ వల్ల ఏమంటే చాలా కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నేను కన్ఫ్యూజన్ అవ్వకుండా ఒక ఈజీ ట్రిక్ అయితే చెప్తాను, అది మీరు గమనించండి. ఇక్కడ మీకు పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక్క ప్లేస్ మాత్రం ఉంది. కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి పాయింట్ తర్వాత మీరు ఇక్కడ కూడా 3 ప్లేసెస్ ఉండేటట్టు సెట్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది, ఇంకా 2 ప్లేసెస్ కావాలి. కాబట్టి ఆ 2 జీరోలు పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇదేమైంది, 3 ప్లేసెస్ ఉన్నట్టు అయిందా లేదా? ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ కూడా 0 పెట్టుకోండి. ఇప్పుడు ప్లస్ అనుకుంటే కాబట్టి డైరెక్ట్ ప్లస్ చేసేవచ్చు. 280.690, 25.200, 10.425. ఇవి ప్లస్ చేయడమే డైరెక్ట్ గా. 5, 9, 2, 11, 1, 1, 6, 4, 10, ప్లస్ 3, 13, 3, 1, 315. పాయింట్ తర్వాత 315 ఉంది ఏది? ఇది ఒక్క ఆప్షన్ ఇక్కడ ఉంది. కాబట్టి డైరెక్ట్ గా ఆ విధంగా కూడా మనం చెప్పవచ్చు. ఆప్షన్ అంటే మొత్తం లెక్క అనేది చేయడం కంటే ఆప్షన్స్ ప్రకారంగా వీలైనంత తక్కువ టైంలో మనం ఏం చేయగలం అది మనం చేయాలి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే, ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, వాటిని ప్లస్ చేయమంటున్నాడు. ఇప్పుడు చూడు, 2 and 4/5 అంత అర్థం అంటే 2 + 4/5 అని అర్థం. అలాగే ప్లస్ అంటే నేను 2 and 4/5ని ఈ విధంగా విడదీశాను. 3 and 5/6ని 3 + 5/6గా విడదీయచ్చు. అంటే ఆ 2 మిక్స్డ్ ఫ్రాక్షన్స్ మిశ్రమ భిన్నాలని నేను విడివిడిగా రాయడం అయితే జరిగింది. ఇప్పుడు చూడు, ఇక్కడ +2 ఉంది, ఇక్కడ +3 ఉంది, టోటల్ గా +5 అవుతుంది. అలా ఉంచితే మిగిలిన 2 భిన్నాలు ఏంటి? 4/5 + 5/6. ఇప్పుడు ఈ 2 భిన్నాలని మనం మార్చుదాం. 5కి 6కి ఎల్సిఎం 30 అవుతుంది. అప్పుడు 5 × 6 30 అయింది కాబట్టి డైరెక్ట్ గా క్రాస్ మల్టిప్లికేషన్ చేసేవచ్చు. 6 4 24 ప్లస్ 5 5 25. ఈ 5+ అనేది ముందు అలాగే ఉంటది. నెక్స్ట్ 5 + 24 + 25 ఎంత అవుతుంది? 49/30. ఇప్పుడు గమనిస్తే 5 + 30ని 30 చేత 49 రాస్తే 31 30. ఇంకా నీకు ఎంత మిగులుతుంది? 19 మిగిలిపోతుంది. కాబట్టి 19/30. నెక్స్ట్ గమనిస్తే, ఇప్పుడు
1 అండ్ 19/30ని కూడా 1 + 19/30గా రాసుకోవచ్చు. ఎందుకు మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి. ఇప్పుడు 5 + 1 6 ప్లస్ 19/30. ఇప్పుడు 6 అండ్ 19/30ని 6 + 19/30ని 6 అండ్ 19/30గా కూడా రాసుకోవచ్చు కదా. కాబట్టి ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్ అవుతుంది. లేదా మనం ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కూడా మనం అబ్జర్వేషన్ చేయొచ్చు. ఇవ్వండి ఈ లెవెల్కి వచ్చిన తర్వాత 19/30 ఎందుకంటే మరి దీన్ని మనం డివైడ్ చేయలేం కదా. కాబట్టి 19/30 ఆప్షన్స్లో ఎక్కడ ఉంది? ఇది ఒక్క దగ్గర ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇవి ఆల్రెడీ మనము ఈ ఫాస్ట్ రివిజన్ అనేటటువంటి టాపిక్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇటువంటి క్వశ్చన్స్ని ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ టర్మ్ చూడు 1 - 1/2 అంటున్నాడు. అప్పుడు అదేమవుతుంది? ఈ విధంగా ఇక్కడ ఏమి లేదంటే 1 ఉన్నట్టే కదా, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 2 × 1 2 - 1 × 1 1/2 ఇది ఎలా ఉంచు. నెక్స్ట్ సేమ్ ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ 3 - 1/3. నెక్స్ట్ ఈ రెండు 4 - 1/4. అలా మనం చేసుకుంటూ వెళ్తే లాస్ట్ ఏంటంటే ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ 10 - 1/10. ఇప్పుడు చూడు 2 - 1 అంటే 1/2 ఇంటూ 3 - 1 అంటే 2/3 ఇంటూ 3/4 ఇంటూ సో ఆన్ అలాగే 9/10. ఇప్పుడు నువ్వు గమనించు, మొదటి దాంట్లో డినామినేటర్, తర్వాత దాంట్లో న్యూమరేటర్ క్యాన్సిల్ అయ్యాయి లేదా? మళ్ళీ డినామినేటర్ న్యూమరేటర్, డినామినేటర్ న్యూమరేటర్, డినామినేటర్ న్యూమరేటర్, డినామినేటర్ న్యూమరేటర్ అంటే చివరి భిన్నంలో న్యూమరేటర్ లవం కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు నీకు మిగిలింది అంటే మొదటి భిన్నంలో ఒకటి అంటే న్యూమరేటర్ మిగిలింది, రెండో భిన్నంలో డినామినేటర్ మిగిలింది. కాబట్టి 1/10 అనేది మనకు కావలసినటువంటి ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఎక్కడ కూడా 1/10 ఇవ్వలేదు, పాయింట్స్ ఇచ్చారు. కాబట్టి 1/10ని మన కింద ఒక 0 ఉంది కాబట్టి పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉండేటట్టు చూసుకోవాలి. 0.1 అనేది మనకు కావలసినటువంటి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకు ఒక బహుపది లాంటిది ఇచ్చాడు, దాని యొక్క కారణాంకం అని అడుగుతున్నాడు. నువ్వు కరెక్ట్గా గమనిస్తే p² + q² + 2pq ఇది a² + b² + 2ab ఫార్ములా ఉంది. కాబట్టి దానికి ఫార్ములా ఏంటి? a + b హోల్ స్క్వేర్ కదా. కాబట్టి ఇది ఎక్కడ ఏమవుతుంది? p + q హోల్ స్క్వేర్ అవుతుంది. ఇంకా ఎక్స్ట్రాగా ఏముంది? -r² ఉంది. ఇప్పుడు నువ్వు గమనించి ఇది a² - b² ఫార్ములాలో ఉంది. కాబట్టి a + b ఇంటూ a - b ఆ ఫార్ములా ఉపయోగిస్తున్నట్టు. కాబట్టి ఏ అంటే p + q a + b ఇది ఏ అనుకున్నాం, ఇది బి అనుకున్నాం. కాబట్టి a + b అలాగే a - b ఇది ఏ ఇది బి అంటే దీని మొత్తాన్ని a + b ఇంటూ a - bగా విడదీస్తారు. కాబట్టి ఇవే దానికి కారణాంకాలు అవుతాయి. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రం అక్కడ ఇచ్చి ఉంటాడు. p + q - r చూడండి, p + q - r ఇచ్చాడు. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే ఒక సంఖ్య నుంచి 1/2ను తీసివేసి ఫలితాన్ని 1/2తో గుణిస్తే 1/8 వస్తుందని అంటున్నాడు. ఒక సంఖ్య అదేదో నాకు తెలియదు కాబట్టి x అనుకున్నాను. ఆ సంఖ్య నుంచి 1/2ను తీసివేసి ఆ ఫలితం ఈ ఫలితం ఏదైతే వస్తుందో ఆ ఫలితాన్ని 1/2తో గుణిస్తే మనకేమొస్తుంది అని అంటున్నాడు. 1/2తో గుణిస్తే 1/8 వస్తుంది అని అంటున్నాడు. చూడు 2 1ల 2 4ల డైరెక్ట్గా మనం డివైడ్ చేసేవచ్చు. లేదు ఒకవేళ ఇక్కడ బై 2 అటువైపు తీసుకెళ్తే పైకి వెళ్తుంది. కాబట్టి అప్పుడైనా మనకు అవుతుంది. ఇప్పుడు ఏం మిగిలింది? x - 1/2 = 1/4. దేర్ఫోర్ x - 1/2 అటు వెళ్తే ప్లస్ అవుతుంది కదా. కాబట్టి 1/4 + 1/2. ఇప్పుడు 1/4 అంటే పావు, 1/2 అంటే అర. పావును అర కలిపితే ముప్పావు కదా అవుతుంది. అంటే అర కేజీ పావు కేజీ కలిపితే ముప్పావు కేజీ కదా అవుతుంది. ఆ టైప్ అనమాట. కాబట్టి మనకు ముప్పావు కేజీ ఏంటంటే 3/4 కదా. కాబట్టి నాకు అడిగింది కూడా ఆ సంఖ్య ఏమిటి అని అడిగాడు. కాబట్టి ఆ సంఖ్య x అనుకున్నాం కదా. ఆ సంఖ్య అంటే 3/4. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక తరగతిలో ఒక విద్యార్థి పొందిన గరిష్ట మార్కులు అంటే మ్యాక్సిమం మార్క్స్ ఏవైతే ఉన్నాయో కనిష్ట మార్కులు పొందిన విద్యార్థి మార్కులకు 2 రెట్ల కంటే 7 ఎక్కువ. అంటే కనిష్టంగా చాలా మంది విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులు అందరికంటే హైయెస్ట్ మార్కులు వచ్చిన విద్యార్థికి ఎవరికైతే లోయెస్ట్ మార్క్స్ వచ్చాయో ఆ కనిష్ట మార్కులు పొందిన విద్యార్థి మార్కులు 2 రెట్ల కంటే 7 ఎక్కువ. కనిష్టంగా పొందిన వాడి కంటే 2 రెట్ల కంటే 7 ఎక్కువ అని అంటున్నాడు. అది హైయెస్ట్ మార్క్ అట. హైయెస్ట్ మార్క్ వచ్చిన వాడికి ఎన్ని వచ్చాయట? లోయెస్ట్ అంటే కనిష్టంగా వచ్చిన వాడికంటే 2 రెట్ల కంటే 7 ఎక్కువ. కాబట్టి ఇది నువ్వు ఫార్మ్ చేయగలిగితే ఆన్సర్ వచ్చేసినట్టే. ఇప్పుడు నీకు ఇంకా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే గరిష్ట మార్కులు 87 అయినా ఇదిగోండి హైయెస్ట్ మార్కు 87 అయినా కనిష్ట మార్కు లోయెస్ట్ ఎంత అని అంటున్నాడు. 2l + 7. ఇక్కడ 2l అలాగే ఉంచేసి
+7 ఇటు వస్తే మైనస్ అవుతుంది కదా, కాబట్టి 87లో నుంచి 7 తీస్తే 80 మిగులుతుంది. 2 1s 2 40s. దేర్ఫోర్ లోయెస్ట్ మార్కు, కనిష్ట మార్కులు ఎన్ని వచ్చినట్టు 40 కదా వచ్చినట్టు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కావాలంటే చూడు 40ని డబల్ చెయ్యి, ఆ డబల్ కంటే ఇంకా 7 మార్కులు ఎక్కువ వచ్చాయట. 40ని డబల్ చేస్తే 80 అవుతుంది, ఆ 80కి 7 కలిపితే 87 అవుతుంది. అంటే గరిష్టంగా వచ్చిన వాడికి 87 మార్కులు ఎక్కడ వచ్చాయి, కాబట్టి ఆ రకంగా ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఏబి మరియు సిడి సరళ రేఖల ఖండన బిందువు ఓ. ఇక్కడ 4 కోణాలు ఇచ్చాడు, ఆ 4 కోణాల తాలూకా మొత్తం 274. ఇంకొక కోణం మిగిలిపోద్ది కదా, అది ఎంత అంటున్నాడు. ఈ విధంగా 2 రేఖలు ఖండించుకుంటాయి. ఏబి ఒకటి, ఇవ్వండి ఏ బి ఇదొక రేఖ, సిడి ఇదొక రేఖ. ఆ ఖండన బిందువు ఏదైతే ఉందో ఇంటర్సెక్టింగ్ పాయింట్, అది ఓ దగ్గర కలుస్తుంది అని అంటున్నాడు. ఏఓసి అని అంటున్నాడు, ఇవ్వండి ఏఓసి అని అంటున్నాడు. ఈ మొక్క ఇచ్చాడు. అలాగే సిఓబి ఈ మొక్క ఇచ్చాడు. అలాగే బిఓడి ఈ మొక్క ఇచ్చాడు. ఈ 3 మొక్కలు కలిపితే మనకి ఎంత అంటున్నాడు, 274 అంటున్నాడు. మనం ఒకసారి కరెక్ట్గా గమనిస్తే ఈ మొత్తాన్ని కలిపితే 360 డిగ్రీలు అవుతుంది. సంపూర్ణ కోణము, కంప్లీట్ యాంగిల్ అవుతుంది. ఆ 360లో మనకి ఏ ఓడి అడుగుతున్నాడు. ఇవ్వండి ఈ మొక్క ఇంకా మిగిలిపోయింది కదా, ఆ మొక్కే అడుగుతున్నాడు. అక్కడ ఉండేటటువంటి కోణం అడుగుతున్నాడు. మొత్తం 360లో ఈ 3 కోణాలు 274 ఉన్నాయి కదా, ఆ 274 తీసిస్తే మిగిలిందే కదా 4వ కోణం, మనకి ఏదైతే కావాలో అది అవుతుంది. 360లో నుంచి 274 తీయండి, ఎంత అవుతుంది, 26 + 60 86 డిగ్రీలు అవుతుంది. అంటే ఆ మిగిలిపోయినటువంటి 4వ కోణము 86 డిగ్రీలు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కొంచెం చూస్తే నారింజ పండ్లను పెద్ద పెట్టెల నుంచి చిన్న పెట్టెలలోకి మార్చాలి. ఒక పెద్ద పెట్టెను ఖాళీ చేసినప్పుడు దానిలోని నారింజ పండ్లు 2 చిన్న చిన్న పెట్టెలను నింపగా ఇంకా 10 నారింజ పండ్లు మిగిలి ఉంటాయి. చిన్న పెట్టెలోని నారింజ పండ్లను సంఖ్యను ఎక్స్గా తీసుకుంటే పెద్ద పెట్టెలోని నారింజ పండ్ల సంఖ్య, ఇదేదో పెద్ద లెక్కలాగా అనుకోని కన్ఫ్యూజన్ అయితే అవ్వక్కర్లేదు. ఇది ఆల్రెడీ డైరెక్ట్ టెక్స్ట్ బుక్ వచ్చిన ఒక పెద్ద బాక్స్ ఉంది, అందులో ఆరెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు దాన్ని చిన్న చిన్న బాక్సుల్లోకి మనం సర్దాలి, చిన్న చిన్న బాక్సుల్లో పెట్టాలి. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, ఈ చిన్న బాక్సులు ఉన్నాయి కదా, చూడండి ఈ చిన్న బాక్సులు ఉన్నాయి కదా, ఈ చిన్న బాక్సులు నారింజ పండ్లు లెక్క అన్నాడు. అంటే ఇందులో ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. అందులో నుంచి ప్రతి దాంట్లోకి సర్దావు నువ్వు, ప్రతి దాంట్లోకి ఆ నారింజ పండ్లేమో సర్దావు. ప్రతి చిన్న బాక్స్ని కూడా ఎక్స్గా తీసుకోమన్నాడు. ఆ ప్రతి చిన్న బాక్స్లో ఉన్న నారింజ పండ్లను ఎక్స్గా తీసుకున్నాడు. కాబట్టి ఎక్స్ 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 ఈ విధంగా నేను తీసుకున్నాను. ఇంకా ఏమంటున్నాడు, ఇంకా కొన్ని నారింజ పండ్లు మిగిలాయి అని అంటున్నాడు. సారీ, ఇందులో మనకి స్పెషల్గా ఇచ్చాడు, దానిలో నారింజ పండ్లు 2 చిన్న బాక్స్ 2 చిన్న పెట్టెలను నింపగా 2 చిన్న పెట్టెలు అన్నాడు. సారీ క్షమించాలి, 2 చిన్న పెట్టెలు అన్నాడు. అంటే ఇందులోనికి మాత్రమే సర్దీశాడు. ఇంకా ఎక్స్ట్రాగా 10 మిగిలిపోయాను అంటున్నాడు. ఇప్పుడు చూడు, ఈ చిన్న బాక్స్ లో ఎక్స్ అని అనుకోమంటున్నాడు, ఈ చిన్న బాక్స్ లో ఎక్స్ అని అనుకోమంటున్నాడు. కాబట్టి ఇందులో ఎన్ని ఉన్నాయనేది ఎలా తెలుస్తుంది, వీటన్నిటిలోకి సర్దిందే కదా. ఇందులోకి ఎక్స్ సర్దాడు, ఇంకొక దాంట్లోకి ఎక్స్ సర్దాడు, ఇంకా 10 మిగిలిపోయాయి. కాబట్టి ఇవన్నీ కలిపితే ఆ పెద్ద బాక్స్ లో ఉండేదే కదా అవుతుంది. కాబట్టి 2x + 10 అనేది మనకి ఆ పెద్ద బాక్స్ లో ఉండేటటువంటి నారింజ పండ్లకి సరిపోయినంత ఆన్సర్ అయితే అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సారీ క్షమించాలి, నేను చిన్న బాక్సులు అనేవి నాకు నచ్చినట్టు నేను వేసాను, కానీ అక్కడ స్పెషల్గా 2 చిన్న పెట్టెలను అన్నాడు. నెక్స్ట్ 6 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు భుజాలుగా గల సమద్విబాహు త్రిభుజం ఐసోసెలస్ ట్రయాంగిల్ తాలూకా పెరిమీటర్ చుట్టుకొలతని అంటున్నాడు. మనకి కొంచెం గమనిస్తే ఇక్కడ 6 12 ఈ 2 ఇచ్చాడు, బాగానే ఉంది. త్రిభుజం అంటే 3 భుజాలు ఉంటాయి. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇంకొక భుజం సమద్విబాహు త్రిభుజం అన్నాడు కాబట్టి 2 భుజాలు సమానంగా ఉండాలి, 2 భుజాలు సమానంగా ఉండాలి. అందుకు ఒక భుజం 6 కాబట్టి ఇంకొక భుజం 6 తీసుకున్నాను. నీకు అనిపించవచ్చు ఇదే ఎందుకు తీసుకోవాలని, కాబట్టి ఇంకోటి కూడా తీసుకుంటున్నాను. 6 12 ఇంకొక భుజం ఇది సమానంగా ఉందనుకో అప్పుడు ఇది తీసుకుంటాను. అంటే మనకి మామూలుగా అయితే సమద్విబాహు త్రిభుజము ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ 2 అవకాశాలు ఉంటాయి. వాడు ఇచ్చిన భుజం ఇదైనా 2 సార్లు రావచ్చు, లేదా ఇదైనా 2 సార్లు రావచ్చు. కాబట్టి ఇప్పుడు నువ్వు గమనించు, 6 6 12 12 24 అవుతుంది. ఇది 12 12 24 6 30 అవుతుంది. ఇది మరి 24 ఇచ్చాడు, 30 ఇచ్చాడు, మరి ఈ రెండింటిలో ఏది ఆన్సర్ అవుతుంది అని నాన్ మ్యాథ్స్ వాళ్ళు కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇటువంటి సందర్భంలోనే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏదో ఒకటి ఇందులో లాజిక్ ఇచ్చి ఉంటాడని మనం అర్థం చేసుకోవాలి. త్రిభుజ భుజాల ధర్మాల ప్రకారంగా మనం త్రిభుజాన్ని ఏర్పాటు చేయాలి అంటే
రెండు భుజాల మొత్తము ఖచ్చితంగా మూడో భుజం కంటే ఎక్కువగా ఉండాలి. రెండు భుజాలు నువ్వు ప్లస్ చేసినా మూడో భుజం కంటే ఎక్కువగా ఉండాలి. సమానంగా ఉండకూడదు, అంతకంటే తక్కువగా కూడా ఉండకూడదు. ఆ ఒక్క పాయింట్ నీకు తెలియాలి. ఇప్పుడు నువ్వు గమనిస్తే ఇందులోన ఈ రెండు భుజాలు ప్లస్ చేయి. ఈ రెండు భుజాలు నువ్వు ప్లస్ చేస్తే ఈ రెండు భుజాల మొత్తము 6 + 6 మూడో భుజం కంటే ఎక్కువగా ఉండాలి కంపల్సరీగా. 6 కలిపితే 12. అక్కడ మూడో భుజం కూడా 12 కదా, సమానం అయిపోయింది. సమానం అయ్యింది అంటే త్రిభుజాన్ని ఏర్పరచలేవు. అలాగే తక్కువైనా కూడా త్రిభుజాన్ని ఏర్పరచలేవు. కాబట్టి ఖచ్చితంగా ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. రెండు భుజాల మొత్తము ఖచ్చితంగా మూడో భుజం కంటే ఎక్కువగా ఉండాలి. అలాగే రెండు భుజాల భేదము ఖచ్చితంగా మూడో భుజం కంటే తక్కువగా ఉండాలి. ఆ రెండు పాయింట్లు నీకు తెలిస్తే ఇప్పుడు నువ్వు ఈ రెండిట్లో ఆన్సర్ ఏదనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు దీని ప్రకారం ఆన్సర్ అవ్వదు కదా, కాబట్టి ఇది అవుతుంది 30 అవుతుంది. కావాలంటే చూడు, ఏ రెండు భుజాలు మొత్తం చేసినా మూడో భుజం కంటే ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు 12 + 6 చెయ్యి, 18. మూడో భుజం 12 కంటే ఎక్కువగా కదా అవుతుంది. లేదా ఈ రెండు ప్లస్ చేయి, 12 + 12 24. మూడో భుజం 6 కంటే ఎక్కువగా అవుతుంది. అలా నువ్వు దీనికి అప్లై చేసినా కరెక్ట్ అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ 30 అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏబిసిడి దీర్ఘచతురస్రంలో యాంగిల్ బిఏసి 48 డిగ్రీలైనా డిబిసి ఎంత అంటున్నాడు. ఈ విధంగా ఒక రెక్టాంగిల్ ఉంది, ఏబిసిడి అని అంటున్నాడు. ఏబిసిడి బిఏసి చూడండి, బిఏసి ఇది నీకు 48 అని అంటున్నాడు. నీకు అడుగుతుందంటే డిబిసి అని అడుగుతున్నాడు. డిబిసి అంటే ఈ మొక్క ఎంత ఉంటుంది అని అంటున్నాడు. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనము రేఖాగణితానికి సంబంధించినవి గుర్తుపెట్టుకుంటే బెటర్. ఇది ఒక రెక్టాంగిల్ కాబట్టి ఇక్కడ కర్ణాలు ఏమవుతాయి అంటే లంబ సమద్విఖండన చేసుకుంటాయి. సమద్విఖండన చేసుకుంటాయి. లంబ సమద్విఖండన కాదు, సమద్విఖండన చేసుకుంటాయి. అయితే ఈ మొక్క ఎంత ఉంటుందో ఈ మొక్క కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఇది 48 అయినప్పుడు ఇది కూడా మనకి 48 అవుతుంది. ఇప్పుడు గమనించు, ఇక్కడ నువ్వు గమనిస్తే ఇదంతా కలిపితే 90 డిగ్రీలు కదా అవ్వాలి. ఎందుకంటే దీర్ఘచతురస్రంలో ప్రతి కోణం 90 డిగ్రీలు. ఈ 90లో ఈ మొక్క 48 అయిపోయింది. ఆల్రెడీ ఈ మొక్క 48 అయిపోయింది. మరి ఈ మొక్క ఎంత అవుతుంది? ఆ 90 నుంచి 48 తీసిస్తే మిగిలిందే కదా. 90లో 48 తీస్తే ఇంకెంత మిగులుతుంది? 42 మిగులుతుంది. కాబట్టి ఈ మొక్క ఎంత ఉంటుంది అని అంటే 42 డిగ్రీలు ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనము రేఖాగణితానికి సంబంధించింది ఆలోచిస్తే పెన్ పేపర్ లేకుండా కూడా ఈజీగా మనము తక్కువ టైంలో బొమ్మ చూసిన వెంటనే అర్థం చేసేసుకోవచ్చు. కాకపోతే మనం ఎక్కువ ప్రాక్టీస్ అనేది చేయాలి. ప్రాక్టీస్ చేస్తే అందులోనే అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి, అది మనం గమనించుకోవాలి ఆన్సర్. నెక్స్ట్, మీటర్కి 20 రూపాయలు చొప్పున ఒక చతురస్రాకార పార్కునకు కంచె వేయుటకు మొత్తం 20,000 రూపాయలు ఖర్చు అయినా ఆ పార్కు భుజం ఎంత అని అంటున్నాడు. ఈ విధంగా ఒక స్క్వేర్ షేప్ లో పార్క్ ఉందని అంటున్నాడు. చతురస్రాకారం పార్క్ ఉంది. ఆ పార్క్ కంచె వేయడానికి, కంచె ఎక్కడ వేస్తాం? చుట్టూ ఎక్కడ వేస్తాము? ఆ చుట్టూ వేస్తాం కదా. ఆ చుట్టూ వేయడానికి మీటర్కి 20 రూపాయలు లెక్క అయింది. ఎంత మొత్తం అయిందంటే 20,000 అయింది. కాబట్టి 20,000 రూపాయలు అయ్యింది. అయితే ముందు ఇది ఎన్ని మీటర్లో మనకు తెలియాలి. ఇది ఎన్ని మీటర్లో తెలిస్తే ఒక్కొక్కటి ఎన్ని మీటర్లు, ఒక్కొక్క భుజం ఎన్ని మీటర్లు మనకు తెలుస్తుంది కదా. ముందు 20,000ని ఒక్కొక్క మీటర్ 20 రూపాయలు కాబట్టి ఆ 20తో భాగిస్తే 0 క్యాన్సిల్ 2 ఒకట్ల అంటే అంత మిగిలింది 1000 మిగిలింది. అంటే ఇది ఖచ్చితంగా 1000 మీటర్లు కలిగినటువంటి చుట్టుకొలత. మరి 1000 మీటర్లు అయినప్పుడు ఈ మొక్క ఎంత అవుతుంది? ఇది చతురస్రం అని అన్నాడు. చతురస్రం అన్నాడు కాబట్టి 4 భుజాలు సమానం. మరి 1000ని 4 సమాన ముక్కలుగా చేయాలి. 250, 250, 250, 250 ఆ విధంగా విడదీస్తాం కదా. కాబట్టి మనకు అడుగుతుంది ఆ పార్కు తాలూకా భుజము. ఈ భుజం ఎంత వచ్చింది? 250 అనేది రావడం అయితే జరిగింది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నాకు చతురస్ర భుజం కావాలి. భుజం కావాలి అంటే నాకు వాడిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? కంచె వెయ్యాలి అని అన్నాడు. కంచె వేసాడు కాబట్టి కంచె వేసామని అంటే చుట్టుకొలత అని అర్థం. మరి చుట్టుకొలత ప్రకారంగా అమౌంట్ ఇచ్చాడు, ప్రతి మీటర్కి ఎంత అవుతుందో చెప్పాడు. కాబట్టి ఆ రెండు డివైడ్ చేస్తే నాకు చుట్టుకొలత ఎంతో తెలుస్తుంది. ఆ చుట్టుకొలతని 4 సమాన ముక్కలుగా విడదీసిస్తే ఒక్కొక్క భుజం ఎంతో తెలుస్తుంది. ఆ విధంగా నేను చేసాను. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 14 సెంటీమీటర్ల వ్యాసం గల అర్ధవృత్తంలో పట్టగలిగిన అతి పెద్ద వృత్తం యొక్క వైశాల్యం ఎంత అంటున్నాడు. చాలా చాలా మంచి బిట్టుగా మనం చెప్పుకోవచ్చు. వాడు ఏమంటున్నాడంటే 14 సెంటీమీటర్ల వ్యాసం 14 అని అంటున్నాడు. డయామీటర్ అందులో సగమే కదా వ్యాసార్థం, కాబట్టి రేడియస్ ఏమో 7 అవుతుంది.
ఇప్పుడు నువ్వు గమనించు. అర్ధవృత్తం అన్నాడు. ఈ విధంగా ఒక సెమీ సర్కిల్ ఉంది. ఈ సెమీ సర్కిల్ తాలూకా ఈ రేడియస్ ఏమో 7. ఎందుకు ఆడ వ్యాసం ఇచ్చాడు, వ్యాసంలో సగమే వ్యాసార్థం. ఇప్పుడు ఈ అర్ధవృత్తంలో పట్టదగిన అంటే అర్ధవృత్తంలో మనము అతి పెద్ద వృత్తాన్ని ఇరికించాలి. అంటే ఈ విధంగా మనము వేయడానికి ట్రై చేయాలి. ఈ లోపల ఏదైతే మనం ఏర్పాటు చేసాం దాని తాలూకా వైశాల్యం అని అడిగాడు. చాలా చాలా మంచి బిట్గా మనం చెప్పొచ్చు. మనం కరెక్ట్ గా గమనిస్తే ఇక్కడ ఏదైతే రేడియస్ ఉందో నువ్వు ఇందులో ఒక్క పాయింట్ తెలుసుకుంటే చాలా ఆన్సర్ ఈజీగా చేసేవచ్చు. మనకి వృత్త వైశాల్యం కావాలి అంటే వృత్త వైశాల్యం πr² కదా. మరి ఈ లోపల ఉండేటటువంటి వృత్తం తాలూకు వ్యాసార్థం నీకు కావాలి. ఆ వ్యాసార్థం ఆర్ తెలిసిపోతే వైశాల్యం మొత్తాన్ని నువ్వు కనిపెట్టగలవు. కాబట్టి ఈ లోపల వ్యాసార్థం అంతా ఇది చూడు. ఇప్పుడు నువ్వు ఒక పాయింట్ గమనించు. ఇది రేడియస్ అంటే అర్ధవృత్తం తాలూకు రేడియస్ 7. మరి ఇది ఎంత దూరం ఉంటుందో ఇది కూడా అంతే కదా దూరం ఉంటుందా. కాబట్టి ఇది కూడా 7 అవుతుంది. మరి ఈ లోపల ఉండే వృత్తానికి ఇదంతా కూడా నీకేమవుతుందంటే వ్యాసము డయామీటర్ అవుతుంది. కాబట్టి అందులో సగం నీకేమవుతుందంటే 3.5 రేడియస్ అవుతుంది. ఆ ఒక పాయింట్ నీకు తెలిస్తే ఆన్సర్ వచ్చేసినట్టే కదా. ఇప్పుడు చూడు, 5 అంటే 22/7, ఆర్ ఏమో 3.5 అని నువ్వు కనిపెట్టగలిగావు. కాబట్టి 3.5 ఇంటూ 3.5 3.5 అంటే 7లో సగము. కాబట్టి 3.5 తోటి 2 టైమ్స్ మనం డివైడ్ చేసేయచ్చు. 2 తోటి 2 11 ఇంటూ 3.5 11 5 55 11 3 33 ప్లస్ 5 38 38.5 అనేది సెంటీమీటర్ స్క్వేర్ మనకు కావాల్సినటువంటి లోపలి వృత్తం తాలూకా వైశాల్యము. చాలా చాలా మంచి బిట్టు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ లో ఫస్ట్ వాడిచ్చిందేమో వ్యాసం ఇచ్చాడు, దాన్ని సగం చేసాం, వ్యాసార్థం మనకు తెలిసింది. ఆ సగంని మళ్ళీ సగం చేస్తే లోపల వృత్తం తాలూకా వ్యాసార్థం తెలిసింది. అలా మనం చేసాం. నెక్స్ట్, ఒక గది పొడవిచ్చాడు, వెడల్పు ఎత్తులు వరుసగా 10, 6, 3 మీటర్లు అయినా ఆ గది 4 గోడల వైశాల్యం. ఈ విధంగా గది అనేది క్యూబాయిడ్ దీర్ఘ ఘనాకృతిలో ఉంటుంది ఒక గది. ఆ గది 4 గోడల తాలూకు వైశాల్యం అంటే పక్క గోడలే చూడాలి. పైన టాపు ఫ్లోర్ ఆ రెండింటికి కూడా మనం ఏమి టచ్ చేయకూడదు. అంటే పక్కన ఉండేటటువంటి లీనాలుగా మనం టచ్ చేయాలి. ముందు కుడి ఎడమ ముందు వెనక ఆ 4గింటినే టచ్ చేయాలి. అంతేగాని పైన కిందన టచ్ చేయకూడదు. కాబట్టి మనం పక్కతల వైశాల్యం కనుక్కోవాలి అని తెలుసుకోవాలి. పక్కతల వైశాల్యం ఫార్ములా అంటే 2h ఇంటూ L ప్లస్ B. 2 ఇంటూ హెచ్ అంటే హైట్ ఎంత ఇచ్చాడు మనకాడు 3 ఇచ్చాడు. L ప్లస్ B ఈ రెండు కలపమంటున్నాడు. 10 ప్లస్ 6 16, 2 3 6 16 6 96 అంటే 96 మీటర్ స్క్వేర్ అనేది మనకు కావలసినటువంటి ఆ 4 గోడల తాలూకా వైశాల్యం అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 6 యూనిట్ల వ్యాసార్థము హెచ్ యూనిట్ల ఎత్తు గల స్తూపమును నిలువ మధ్యఛేదనము ద్వారా సగము చేయగా ఏర్పడు సగభాగపు స్తూపం యొక్క పక్కతల వైశాల్యము. ఎక్సలెంట్ బిట్గా మనం చెప్పొచ్చు. దీన్ని మైండ్ ప్రకారంగా ఆలోచిస్తే ఇందులో ఏ ఫార్ములాస్ అవేటి మ్యాక్సిమం ఉండవు. నీకు ఇదంతా కూడా ఊహాజనితంగా ఆలోచిస్తే చేసేయచ్చు. ముందు నీ ఇక్కడ ఏమంటున్నాడు, స్తూపం అని అంటున్నాడు. స్తూపము ఈ విధంగా ఉంటది, సిలిండర్. అందులో 6 యూనిట్ల వ్యాసార్థం హెచ్ యూనిట్లు ఎత్తుని అంటున్నాడు. ఇదేమో ఆర్, ఇదేమో హెచ్ కదా. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, ఆ విధంగా స్తూపం ఉంది కదా, దాని నిలువు మధ్యఛేదనం చేయగా అంటే నువ్వు కటింగ్ నిలువుగా చేయమంటున్నాడు. హాఫ్ వర్టికల్లీ ఈ విధంగా సమానంగా 2 ముక్కలు చేయమంటున్నాడు. దీన్నే సమానంగా 2 ముక్కలు చేయమంటున్నాడు. అప్పుడు అందులో ఒక ముక్క మనకు వద్దు. అప్పుడు మిగిలిన ముక్క ఏంటో చూడు. ఇదే కదా నీకు మిగిలిపోయిన ముక్క. ఈ ముక్క తాలూకా పక్కతల వైశాల్యం నీకు కావాలి. ఈ ముక్క తాలూకా పక్కతల వైశాల్యం నీకు కావాలి. ఇప్పుడు నువ్వేం చేస్తావనంటే, మామూలుగా అయితే ఈ కిందది ఏమవుతుంది, మామూలుగా అయితే మొత్తం చూడండి, ఫస్ట్ పై స్తూపంతో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇదంతా నీ పక్కతల వైశాల్యం అంటే 2πRh. మామూలుగా అయితే స్తూపం 2πRh. అందులో సగం ముక్క తీసుకున్నావు కాబట్టి πRh నువ్వు తీసుకోవాలి. అయితే అక్కడతో అయిపోలేదు, πRh తీసుకోవాలి సగం ముక్క కాబట్టి. కానీ పక్కతల వైశాల్యం అన్నాడంటే ఇక్కడ కటింగ్ చేసిన తర్వాత నీకు ఈ కుడివైపు భాగం ఇటువైపు నుంచి నువ్వు చూస్తే ఇక్కడ దీర్ఘచతురస్రాకారం అనేది ఏర్పాటు అవుతుంది. అది నువ్వు గమనించాలి. ఆ దీర్ఘచతురస్రాకారం ఏర్పాటు అవుద్ది కదా. నేను పక్కతల వైశాల్యం కనుక్కుంటున్నాను. ఫస్ట్ నేను ఏం చేశాను, ఈ మొత్తం స్తూపం తాలూకా పక్కతల వైశాల్యం 2πRh అది నాకు తెలుసు.
అందులో సగం ముక్క తీసుకున్నాను కాబట్టి పై ఆర్ హెచ్. అలా అయిపోలేదు. ఇంకా నువ్వు గమనిస్తే సగం ముక్క నువ్వు నిలువుగా కట్ చేసావు. ఇటువైపు నుంచి నువ్వు గమనిస్తే అది దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. ఆ దీర్ఘ చతురస్రాకారం తాలూకా వైశాల్యం కూడా నువ్వు లెక్క పెట్టాలి. ఎందుకు పక్కతలం అంటే అది కూడా వస్తుంది కదా. కాబట్టి ఆ దీర్ఘ చతురస్రాకారంలో పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఎంత? 6. 6 2R అవుతుంది. ఇదిగోండి పొడవు నువ్వు కరెక్ట్గా ఊహించుకుంటే ఈ కిందన ఎంత ఉంటుందంటే అదంతా కలిపితే 2R ఉంటుంది. ఇది పొడవు. వెడల్పు ఎంత ఉంటుంది అంటే అదే హైట్ అవుతుంది. హెచ్ అంటే 2R హెచ్. ఈ రెండు ప్లస్ చేస్తే అదే నీకు మొత్తం తాలూకా పక్కతల వైశాల్యం అవుతుంది. ఈ రెండిట్లో కామన్గా ఏముంది? ఆర్హెచ్ కామన్గా ఉంది. ఇక్కడ పై మిగిలింది, ఇక్కడ 2 మిగిలింది. కాబట్టి ఆర్హెచ్ ఇంటూ పై ప్లస్ 2 అనేది మన ఆన్సర్. ఆర్హెచ్ ఇంటూ 5+2. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే నీకు అటువైపు నుంచి చూస్తే దీర్ఘ చతురస్రం ఉంటుంది. ఆ దీర్ఘ చతురస్రం తాలూకా పొడవు 2R అవుతుంది అని నువ్వు అర్థం చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 20 మంది విద్యార్థుల మార్కులు ఇచ్చాడు. ఆ విధంగా ఇచ్చాడు. అన్గ్రూప్డ్ డేటా అవర్గీకృత దత్తాంశం ఇచ్చాడు. ఈ దత్తాంశం యొక్క బాహులకము ఎంత అని అంటున్నాడు. బాహులకము 3 అంటే ఏంటి? ఏదైతే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో అదే మనకి 3. ఒకసారి ఫస్ట్ 15 చూద్దాం. 1 2 3 4 5 6 అంటే 15 అనేది 6 టైమ్స్ ఇచ్చాడు. ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఇంతకు మించి మరి ఇంకే విధంగా కూడా చేయాలి. 15 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? 18 చూడు. 1 2 3 4 5 టైమ్స్ వచ్చింది. కాబట్టి 6 టైమ్స్ వచ్చింది కాబట్టి ఆల్రెడీ దీన్నే మనము ఇప్పుడు వరకు లెక్క పెట్టుకోవచ్చు. కాబట్టి 18 అనేది మన ఆన్సర్ అవ్వదు. ఎందుకు అవ్వదు? బాహులకం అంటే ఎక్కువ సార్లు రావాలి. 18 అనేది 5 టైమ్సే వచ్చింది. కాబట్టి దాన్ని మనం మరి లెక్క పెట్టక్కర్లేదు. అంటే దాన్ని మనం లెక్కల్లో తీసుకోక్కర్లేదు. ఎందుకు ఆల్రెడీ 6 సార్లు వచ్చినటువంటి 15 ఉంది. నెక్స్ట్ ఇప్పుడేంటి? 20 చూద్దాం. 1 2 3 4 5 20 కూడా 5 సార్లు వచ్చింది. కాబట్టి ఇది కూడా మనకు అవసరం లేదు. అంటే 15 6 సార్లు వచ్చింది కాబట్టి 6 కంటే ఎక్కువ సార్లు వచ్చింది ఏదో మనం గమనిస్తే అది 15 కంటే అదే ఆన్సర్ అవుతుంది. 15 కంటే తక్కువ వచ్చిన ఆన్సర్లు అవ్వవు కదా మరి. నెక్స్ట్ 20 అయిపోయింది. 22 చూడు. 1 2 3 4 టైమ్స్ వచ్చింది. కాబట్టి ఇది కూడా అవ్వదు. ఇంకా ఏమైనా వేరే రాసులు ఉన్నాయా? ఇంకేవీ లేవు. కాబట్టి అన్నిటికంటే ఎక్కువ సార్లు వచ్చింది అంటే 15 అనే రాశి ఎక్కువ సార్లు వచ్చింది. కాబట్టి అదే మనకి బాహులకం అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఈ విధంగా మనకి భిన్నాలు ఇచ్చాడు. దాని తాలూకా మధ్యగతము అని అడుగుతున్నాడు. ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయాలి అంటే డైరెక్ట్ గా ఆ భిన్నాల తాలూకా ఫ్రాక్షన్స్ రాసిస్తుంటే చాలా మంచిది. అంటే మధ్యగతం కావాలంటే ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో పెట్టాలి. ఆరోహణ క్రమంలో పెడుతుంది. 1/2 అంటే 0.5 అలా నుంచి 1/6 అంటే 1/6 అంటే ఏమొస్తుంది అంటే 1ని 6తో డివైడ్ చేయాలి. 0.6 1 6 4 పాయింట్ పెట్టా కాబట్టి 0 6 6 36 4 అంటే 0.16 అని వస్తుంది. అలా ఉంచు. నెక్స్ట్ 3/2 అంటే మనకేమవుతుంది 1.5 అవుతుంది. 3/4 అంటే 0.75 అవుతుంది. ఇప్పుడు నువ్వు గమనించు 0.5 0.16 1.5 0.75. కొంతమంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు కన్ఫ్యూజన్ అవుతారు. ఇటువంటి సందర్భంలో ఏం చేయాలని చెప్పాను? పాయింట్ తర్వాత ప్లేసెస్ అన్ని ఈక్వల్గా ఉన్నట్టు చూసుకోండి. అన్ని దగ్గరలో ఇప్పుడు పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు గమనించు అన్నిటికంటే చిన్నదాని నుంచి పెద్దదానికి పెట్టాలి. అన్నిటికంటే చిన్నది ఏది? 0.16. తర్వాత ఏది? 0.50. తర్వాత ఏది? 0.75. తర్వాత మిగిలిపోయింది 1.50 కదా. ఇప్పుడు మనకి మధ్యగతం కావాలి కాబట్టి ఈ రెండు వదిలేయండి. ఈ మధ్యలో ఉన్నవే మధ్యగతం. మరి 0.5 అనేది ఏ భిన్నం? 0.5 1/2 తాలూకు భిన్నమే కదా. 1/2. 0.75 అనేది దేని తాలూకు భిన్నం? 3/4. మరి మధ్యగతంలో మధ్యలో 2 ఉన్నాయి కాబట్టి వాటిని ప్లస్ చేసి /2 చేయాలి. 1/2 + 3/4 ఏమవుతుంది మనకి? ఈ రెండింటికి ఎల్సిఎం తీస్తే 4 వస్తుంది. ఇక్కడ 2 + 3/2. 2 + 3 5 ఈ 2 ఏమో ఇక్కడ వరకు వెళ్తుంది. 2 4 8 5/8 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఈ 2 ఇక్కడికే ఎందుకు వెళ్తుంది అంటే పైన భిన్నం ఉంది, కిందన ఒక్క 2 ఉంది. కాబట్టి కిందన ఒకవేళ భిన్నం ఉంటే అది రివర్స్ అవుతుంది. కానీ ఇక్కడ కిందన భిన్నం లేదు, పైనే భిన్నం ఉంది. కాబట్టి ఇదేమో కిందకే వెళ్తుంది. అది నువ్వు గమనించుకోవాలి. 5/8 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 10 సంఖ్యల సరాసరి 25. ప్రతి సంఖ్యకు 3ను కలిపి 2చే గుణించడం వల్ల ఏర్పడు
దత్తాంశం యొక్క కొత్త సగటు అని అంటున్నాడు. 10 సంఖ్యల సరాసరి 25 అని అంటున్నాడు. ప్రతి సంఖ్యను మూడు కలిపి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏదైతే మనకి సరాసరి ఉంటుందో ఆ సరాసరి ప్రతి రాశికి ఏదైతే నువ్వు చేస్తావో దాన్ని కొత్త సరాసరికి కూడా అప్లై చేయొచ్చు. ప్రతి రాశికి 3 కలిపి అంటే సరాసరికి కూడా 3 డైరెక్ట్గా కలిపి 2చే గుణించడం వల్ల తర్వాత 2చే గుణించాడు. అప్పుడు నీకు కొత్త సరాసరి వచ్చేస్తుంది. అంటే మొదటి సరాసరి ప్రతి రాశికి నువ్వు ఏదైతే చేస్తావో పాత సరాసరికి కూడా నువ్వు అదే చేసిస్తే కొత్త సరాసరి ఎంతో తెలిసిపోద్ది. 25 + 3 28, 28 రెళ్ళ 56 అంటే కొత్త సరాసరి ఎంత అంటే 56గా మనం చెప్పొచ్చు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 5 సంవత్సరాలకు సరళ వడ్డీ అసలులో 20% అయితే సరళ వడ్డీ అసలుకు సమానం కావడానికి పట్టే కాలము. చాలా చాలా మంచి బిట్గా చెప్పొచ్చు. కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ కన్ఫ్యూజన్ లేకుండా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. 5 years కదా సరళ వడ్డీ అసలులో 20% అయితే సపోజ్కి 20% అన్నాడు. కాబట్టి నేనేం చేస్తాను, అసలు 100 అనుకో, ప్రిన్సిపల్ ఏమో 100 అనుకో, అందులో 20% ఏమో ఇంట్రెస్ట్ అంటే 20 రూపాయలు ఏమో ఇంట్రెస్ట్. ఇది ఇలా ప్రిన్సిపల్ 100 అనుకుంటే అందులో 20% రావడానికి 5 సంవత్సరాలు టైం పడుతుంది. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, సరళ వడ్డీ అసలుకు సమానం కావడానికి ఇది ఏదైతే వడ్డీ వచ్చిందో ఆ వడ్డీ అసలుకు సమానం కావడానికి, అసలు ఎంత అనుకున్నావు 100 కదా అనుకున్నావు, ఆ అసలుకు సమానం కావడానికి ఎంత సమయం పట్టొచ్చు అని అంటున్నాడంటే ఇప్పుడు నువ్వు గమనించాల్సింది ఏంటి, అసలుకు సమానం చేసాం వడ్డీ, ఈ వడ్డీ 100 రూపాయలు అనేది అసలుకు సమానం చేసాం. 20 రూపాయలు అంటే 20% వడ్డీ రావడానికి 5 years పట్టింది. మరి అసలు 100% కదా, కాబట్టి 100% రావడానికి ఎంత టైం పడుతుంది అని అంటున్నాడు. అంటే ఈ ఫ్రేమింగ్ నీకు వచ్చేస్తే చాలు. 20%కి 5 సంవత్సరాలు పట్టినప్పుడు 20 × 5 చేస్తావు కదా, ఇక్కడ 100 వస్తుంది. ఇక్కడ కూడా × 5 చెయ్యి, 5 ఎంత వస్తుంది, 26 వస్తుంది. అంటే అసలుకి సమానం అవ్వడానికి 25 సంవత్సరాలు టైం పడుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక ల్యాప్టాప్ ప్రకటన వేల 12,000, దానిపై 2 వరుస డిస్కౌంట్లు ఇచ్చిన తర్వాత అమ్మకపు వేల 9,720. మొదటి డిస్కౌంట్ రేటు 10% అయితే రెండవ డిస్కౌంట్ రేటు ఎంత అని అంటున్నాడు. కొంచెం మంచి బిట్టిగానే మనం దీన్ని భావించవచ్చు. మనకి ప్రకటన వేల 12,000 ఇచ్చాడు, ఆ 12,000లో 2 వరుస డిస్కౌంట్లు ఇచ్చాడు. 2 వరుస డిస్కౌంట్ ఎప్పుడు పర్సంటేజ్లోనే ఇక్కడ చెప్తాం కాబట్టి నువ్వు గమనిస్తే కింద మనం 100 పెట్టుకోవాలి. ఎంత అయితే తగ్గిస్తాడో దాన్ని మనం తీసేయాలి. మొదటి డిస్కౌంట్ ఏమో 10% అన్నాడు కాబట్టి ప్రతి 100 రూపాయలు 10% తీసాడు కాబట్టి 90 రూపాయలకి అమ్మినట్టు. ఈ రెండో డిస్కౌంట్ మనకు తెలియదు కాబట్టి 100లో నుంచి ఏది తీయాలో మనకు తెలియదు కాబట్టి 100 - x, ఆ x నువ్వు కనుక్కుంటే అదే నీకు రెండో డిస్కౌంట్ అవుతుంది. ఇదంతా ఎంత అమ్ముతాడట, 9,720 అమ్ముతాడు. ఈ ఫ్రేమింగ్ నువ్వు చేసిస్తే ఆన్సర్ వచ్చేసినట్టు. ఇక్కడ 2 zeros క్యాన్సిల్, ఇక్కడ మళ్ళీ 2 zeros క్యాన్సిల్. ఇంకా నీకేం మిగిలింది, 12 × 9 × 100 - x దట్ ఈజ్ ఈక్వల్ టు 9720. గమనించి 12 తోటి 12 8 96, 12 1 12 0, మళ్ళీ 9 తోటి 9 9 90. 100 - x ఈజ్ ఈక్వల్ టు 90. therefore x ఈజ్ ఈక్వల్ టు 100 - 90. x ఈజ్ ఈక్వల్ టు 10. అంటే 10% అనేది మనకి సెకండ్ డిస్కౌంట్ రేట్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ ఫ్రేమింగ్ నీకు వచ్చేస్తే ఆన్సర్ వచ్చేసినట్టే. నెక్స్ట్ 51 నుంచి 100 వరకు గల ప్రధాన సంఖ్యల శాతం ఎంత అని అంటున్నాడు. మనకి 51 నుంచి 100 వరకు మొత్తం ఎన్ని సంఖ్యలు ఉంటాయి, 50 సంఖ్యలు ఉంటాయి. 50 ఉంటాయి. 51 నుంచి 100 వరకే అడిగాడు కాబట్టి 50 సంఖ్యలు ఉంటాయి. ఆ 50 సంఖ్యల్లో ప్రధాన సంఖ్యల శాతం అన్నాడు కాబట్టి ఇంటూ 100. మనకి దేని శాతం అడుగుతున్నాడు, ప్రైమ్ నెంబర్స్ అడుగుతున్నాడు. 51 నుంచి 100 వరకు మనకి ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయని అంటే 10 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. 1 నుంచి 50 వరకు 15 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. 51 నుంచి 100 వరకు 10 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. ఇవన్నీ కలిపితే 25 అవుతాయి. అంటే టోటల్గా 1 నుంచి 100 వరకు 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. ఇప్పుడు మనకు అడుగుతుంది 51 నుంచి 100 వరకు కాబట్టి 10 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. ఓన్లీ 10 ప్రైమ్ నెంబర్స్. 50 ones 50 twos, 10 × 2 20. అంటే మొత్తం 20% ప్రధాన సంఖ్యలే ఉంటాయి అని అర్థం చేసుకోవాలి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే x + y = x - y ఇచ్చాడు 5:1 అని.
y/x ఎంత అని అంటున్నాడు. మనం గమనిస్తే x ప్లస్ y ఏమో 5 అనుకోవచ్చు. x మైనస్ y ఏమో 1 అని అనుకోవచ్చు. ఇప్పుడు నువ్వు గమనించు, x ప్లస్ y ఏమో 5 అవ్వాలంటే రెండు సంఖ్యల మొత్తం ఏమో 5 అవ్వాలి. రెండు సంఖ్యల భేదమేమో 1 అవ్వాలి. ఏ విధంగా అవుతుంది అది? రెండు సంఖ్యల మొత్తం 5 అవ్వాలి అంటే 3, 2 తీసుకో. 3, 2 తీసుకుంటే 5 అవుతుంది. అదే 3, 2 తాలూకు భేదమేమో 1 అవుతుంది. కాబట్టి ఆ సంఖ్యలు 3, 2 అని అర్థం చేసుకోవచ్చు కదా. మరి ఇందులో ఏది పెద్దది, ఏది చిన్నది ఎలా చెప్తావు? ఇక నువ్వు x మైనస్ y అని అన్నాడు. x మైనస్ y అంటే పెద్ద దాంట్లో నుంచి ఇక్కడ చిన్న దాన్ని తీస్తావు. కాబట్టి x పెద్దది. కాబట్టి x ఏమో 3, y ఏమో 2. కాబట్టి నాకు కావాల్సినటువంటి y/x రేషియో 2:3 అయితే అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి సంబంధించి ఇటువంటి క్వశ్చన్ ఏ విధంగా చేస్తారు? x ప్లస్ y ఏమో 5 అంటే వాడు ఇచ్చాడు. x ప్లస్ y ఏమో 5, x మైనస్ y ఏమో 1. ఇది రెండు ప్లస్ చెయ్యి. ప్లస్ y మైనస్ y క్యాన్సిల్ అవుతాయి. 2x ఈజ్ ఈక్వల్ టు 6. 2 1 2 3 x ఏమో 3 వచ్చింది. ఆ x ఏమో 3ని ఇక్కడ ప్రతిక్షేపించామనుకో, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 5. x ఏమో 3 పెడితే x ప్లస్లో 3 పెడితే y అప్పుడు ఎంత అవుతుంది? 3 అటు వెళ్తే -2 వస్తుంది. మీకు అడుగుతుంది y/x కాబట్టి 2:3 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఈ విధంగా కూడా మనము చేసుకోవచ్చు. ఈ విధంగా ఆగస్టు 7వ తారీఖు షిఫ్ట్ 2 పరంగా మనకు మ్యాథ్స్ ఎస్జిటి లెవెల్లో కంటెంట్ పరంగా ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో డీటెయిల్డ్గా క్లారిటీగా చెప్పుకోవడం అయితే జరిగింది. నేను మీ నుంచి ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. దాంతోపాటు మిగిలిన పేపర్స్ కూడా మనము కంటిన్యూషన్ అయితే చేసుకున్నాం. అలాగే డిఎస్సి వరకు నాకు అవకాశం ఉన్నంత వరకు మీకు కంటెంట్ మ్యాథ్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడడానికి నా వంతు నేను ట్రై అయితే చేస్తాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.